ఈ రోజటి టాప్ 10 కరెంట్ అఫైర్స్. మొదటి ప్రశ్న, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎంతకు పెంచే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది? మీ సమాధానం 37. రెండవ ప్రశ్న, డ్రోన్ల కోసం భారతదేశపు మొట్టమొదటి జెర్మేనియం రహిత థర్మల్ ఇమేజింగ్ పేలోడ్ లుమేరియా E40I-50ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మీ సమాధానం ఇయోనోస్పేస్ ల్యాబ్స్. మూడవ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన పోపోకాటిపెటల్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? మీ సమాధానం మెక్సికో. నాలుగవ ప్రశ్న, పసుపు బఠానీలు మరియు మినుముల సుంకం లేని దిగుమతిని కేంద్రం ఏ సంవత్సరం వరకు పొడిగించింది? మీ సమాధానం మార్చి 2027. నెక్స్ట్, ఐదవ ప్రశ్న, పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో క్రెడిట్ ప్రవాహాన్ని పెంచడానికి కేంద్ర కేబినెట్ ఏ పథకాన్ని ఆమోదించింది? మీ సమాధానం ECLGS 5.0. ఆరవ ప్రశ్న, సముద్ర భద్రత సహకారంపై చర్చించడానికి భారత నౌకాదళ చీఫ్ ఇటీవల ఏ దేశ నౌకాదళ నాయకత్వంతో భేటీ అయ్యారు? మీ సమాధానం మయన్మార్. ఏడవ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి ముత్యాల సాగు క్లస్టర్ ఎక్కడ ఏర్పాటు కానుంది? మీ సమాధానం హజరీబాగ్. ఎనిమిదవ ప్రశ్న, భారతదేశపు మొదటి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? మీ సమాధానం గుజరాత్, NH-48. నెక్స్ట్, తొమ్మిదవ ప్రశ్న, ఏప్రిల్ 2026లో GST వసూళ్లు రికార్డు స్థాయిలో ఎంతకు చేరాయి? మీ సమాధానం 2.42 లక్షల కోట్లు. పదవ ప్రశ్న, కొత్త నౌకల మరమ్మత్తు సౌకర్యం ఏర్పాటుకు కేంద్రం కేబినెట్ ఏ రాష్ట్రంలో ఆమోదం తెలిపింది? మీ సమాధానం గుజరాత్. ఇలాంటి డైలీ టాప్ 10 కరెంట్ అఫైర్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.